అండి. ఈరోజు మేము బ్రౌచర్ ఎలా డిజైన్ చేయాలి, అది కూడా క్యాన్వాను యూజ్ చేసి ఎలా డిజైన్ చేయొచ్చు. ఫ్రీలో కూడా మీరు ఈజీగా డిజైన్ చేయొచ్చు. మరి పెయిడ్ వెర్షన్‌లో కూడా డిజైన్ చేయొచ్చు. సో, ఫ్రీలో ఎలా మేము బ్రౌచర్ డిజైన్ చేయాలి చూద్దాము. ఫస్ట్ మీరు పింట్రెస్ట్‌లో వెళ్లి కొన్ని డిజైన్ రెఫరెన్స్ తీసుకోండి. పింట్రెస్ట్‌లో వెళ్లి జస్ట్ బ్రౌచర్ అని ఇస్తే చాలు ఇలా వస్తుంది. చాలా బ్రౌచర్స్ మేము చూస్తూ ఉంటాము. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్, మరి రియల్ ఎస్టేట్ కోసం చాలామంది ఇలా మాకి బ్రౌచర్స్ ఇస్తూ ఉంటారు ఎక్కడైనా బయట వెళ్తే. సో, అది అన్నీ ఎలా మేము డిజైన్ చేయాలి. సో, 2 పేజెస్ ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది యాక్చువల్లీ ప్రింటబుల్. సో, ప్రింటబుల్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్‌వర్డ్ 2 ఉంటాయి. సో, ఇలా 3 పార్ట్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. మల్టిపుల్ అంటే డ్యూయల్ కూడా ఉంటుంది. కానీ మేము ఈరోజు 3 పార్ట్స్‌లో ఎలా డిజైన్ చేయాలి చూద్దాము. ఏదైనా ఒక డిజైన్ ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. అంటే సేమ్ మీరు యూజ్ చేయకూడదు. మీరు అంటే కొంచెం డిజైన్ ఐడియాస్ తీసుకొని మీకు ఎలా కావాలో అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఒక సింపుల్ డిజైన్ ఈరోజు చూద్దాము. ఇది నాకి కొంచెం బాగా అనిపిస్తుంది. దీన్ని ఎలా మేము క్యాన్వాతో డిజైన్ చేయొచ్చో చూద్దాం. సో, దానికోసం మీరు ఫస్ట్ క్యాన్వాలో వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌచర్ అని సెర్చ్ చేస్తే మీకు అన్ని సైజ్ ఇక్కడ విజిబుల్ ఉంటాయి. సో, ఇక్కడ ఫోల్డ్ బ్రౌచర్ కూడా ఉంది. మరి బ్రౌచర్ ల్యాండ్‌స్కేప్. నేను బ్రౌచర్ ల్యాండ్‌స్కేప్ ఇక్కడ తీసుకుంటున్నా. సో, ఈ డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా కర్వ్ లాగా వచ్చింది. ఇది ఫోటోషాప్‌లో మేము ఈజీగా చేయొచ్చు. కానీ క్యాన్వాలో ఎలా చేయాలి అంటే దానికోసం ఒక ట్రిక్ ఉంది. సో, ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి. మీకు టెంప్లెట్స్ ఇక్కడ కావాలంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. సింపుల్ టెంప్లెట్స్ ఉంటాయి. డిజైనర్ లాగా ఉండవు. కానీ మీరు ఓన్‌గా డిజైన్ చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్ళండి. ఇక్కడ చూడండి 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, మేము ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఒకటి నేను చూపిస్తా. ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్ళి బ్లాబ్ అని సెర్చ్ చేయండి. సో, ఫ్రేమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫ్రేమ్స్ లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి. బ్లాబ్ అని ఇస్తే చానా వేరే వేరే డిజైన్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. దీంట్లో ఒక బ్లాబ్ నేమ్ తీసుకుంటున్నా. ఓకే. ఇది బ్లాబ్ నేమ్ తీసుకున్నా. సో, అలాగే మేము ప్లేస్ చేద్దాము. ఎలా ఉంది? కొంచెం ఇలా స్లాంటింగ్‌గా తీసుకున్నారు. ఎక్స్టెండ్ చేద్దాం. మీ ఓన్ డిజైన్స్ కొంచెం మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లాబ్‌లోకి మేము ఒక ఫ్రేమ్ పెడదాం. అంటే ఫోటో పెడదాం. ఓకే. సో, కేరళ ఏదైనా తీసుకోండి టూరిస్ట్ ప్లేసెస్. మీరు దేనికోసం చేస్తున్నారో అది మీరు సెర్చ్ చేస్తే బాగుంటుంది. ఓకే. దీంట్లో ఇప్పుడు ఫోటోస్‌లో వెళ్ళండి. ఏదైనా మంచి ఫోటో ఇక్కడ చూసి మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే. నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నా. దీన్ని ఎక్స్టెండ్ చేసి దీని మీద పెట్టేస్తే అది సెట్ అయిపోతుంది. ఓకే. సెట్ అయింది. కానీ ఇది కొంచెం స్లాంటింగ్‌గా ఉంది. మీరు ఇలాగే ఉంటే బాగుంటుందంటే అలాగే పెట్టొచ్చు. లేదు మాకు స్ట్రెయిటే కనపడాలి అంటే డబుల్ క్లిక్ చేయండి. ఇది చూపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే. కానీ కొంచెం సైజ్ తగ్గిస్తాము. ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడొచ్చు ఒక సింబల్ వచ్చింది. దీన్ని ఇలా రొటేట్ చేస్తే మీకు ఎలా స్ట్రెయిట్ కావాలి అలా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో, సైజ్ కొంచెం ఇలా పెట్టండి. ఇంకా మంచి ఫోటో కావాలంటే అది కూడా మీరు పెట్టొచ్చు. ఓకే. ఇప్పుడు అయిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌కి ఒక కలర్ ఇద్దాము. సో, బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేయండి. ఏది కావాలో మీరు అది పెట్టొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పిక్ ఏ కలర్ తీసుకొని దీంట్లో ఉన్న కలరే ఇక్కడ పెడుతున్నా. ఓకే. కొంచెం డార్క్ చేద్దాము దీన్ని. అంటే కనపడుతుంది. ఓకే. రైట్. ఇప్పుడు దీనికి బార్డర్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ. సేమ్ టు సేమే నేను చేస్తున్నా. కానీ మీ ఓన్ ఐడియాస్ కూడా మీరు వాడొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ బార్డర్ లాగా ఉంది. ఓకే. మీరు ఎలిమెంట్స్‌లో వెళ్ళి ఒక లైన్ తీసుకొని, కర్వ్డ్ లైన్ తీసుకొని కూడా పెట్టొచ్చు. లేకుంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పైన ఇక్కడ స్ట్రోక్ స్టైల్ అని ఉంది. స్ట్రోక్ పెట్టండి. ఎంత కావాలో అంత థిక్‌నెస్ తీసుకొని దీనికి కలర్ చేంజ్ చేసుకోండి. సో, ఏ కలర్ కావాలి మీరు అది పెట్టొచ్చు. నేను ఇప్పుడు వైట్ పెడుతున్నా యాక్చువల్లీ ఇక్కడ. ఇప్పుడు ఏమైతుందంటే దీని మీద మేము టెక్స్ట్ రాయాలి. దానికోసం ఏం చేయాలంటే ఇది చానా కనపడుతుంది. సో, దీని మీద ఒక రెక్టాంగిల్ తీసుకొని పెట్టొచ్చు మేము. ఇక్కడ షేప్స్‌లో వెళ్ళండి. ఎలిమెంట్స్‌లో వెళ్ళి షేప్స్‌లో వెళ్ళి ఒక రెక్టాంగిల్ నేను తీసుకుంటున్నా. ఓకే. సో, దీని రెక్టాంగిల్ ఇలా పెద్దది చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి బ్లూ కలరే తీసుకుంటున్నా నేను. సేమ్ బ్లూ కలర్. కానీ ట్రాన్స్‌పరెన్సీ వచ్చేసి డిక్రీజ్ చేస్తున్నా. ఓకే. మీకు ఎంత విజిబిలిటీ కావాలో అంత మీరిక్కడ పెట్టుకోవచ్చు. చూడండి. ఓకే. టెక్స్ట్ కనపడాలి. మేము రాసిన టెక్స్ట్ మాకు కనపడాలి. దానికోసం ఇది నేను పెడుతున్నా.
కొంచెం అంటే ఇప్పుడు బ్లర్ అయింది. మీరు డైరెక్ట్‌గా ట్రాన్స్‌పరెన్సీ ఇమేజ్‌ది బ్లర్ చేస్తే అంత బాగా అనిపించదు. దానికోసం మేమేం చేస్తున్నామంటే ఇంకొక రెక్టాంగిల్ తీసుకొని దీని మీద పెట్టి ఇలా బ్లర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని రెక్టాంగిల్స్ సారీ ఇక్కడ స్క్వేర్ తీసుకున్నారు. మేము తీసుకుందాం. సో, ఇప్పుడు దీని మీద పొజిషన్‌లో వెళ్ళండి. పొజిషన్‌లో వెళ్ళి ఇంకొక ట్రిక్ చూపిస్తా నేను. లేయర్ ఇది ఫోటో. ఇమేజ్‌ను నేనిప్పుడు సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఈ ఇమేజ్ ఎడిట్ చేయాలంటే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్‌లో వెళ్ళి ఇమేజ్ సెపరేట్‌గా కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. అంటే ఫోటోషాప్‌లో మేము ఎలా చేస్తామో అడ్జస్ట్ ఇక్కడ అన్ని టెంపరేచర్స్, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అన్నీ ఉన్నాయి. అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కలర్‌కి సూట్ అవ్వలేకపోతే. ఓకే. ఇమేజ్ ఎడిటింగ్ మీద మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి. నేను ఇమేజ్ ఎడిటింగ్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మేమిక్కడ స్క్వేర్స్ యాడ్ చేద్దాం సెంటర్‌లో. సో, స్క్వేర్స్ ఎలా ఉన్నాయంటే ఈ స్క్వేర్ లోపల వాళ్ళు ఫోటోస్ పెట్టినారు. సో, ఫోటోస్ పెట్టాలంటే మేమెప్పుడు ఫ్రేమ్స్ వాడాలి లేకుంటే బ్లాబ్ వాడాలి. ఓకే. సో, దానికోసం నేను ఎలిమెంట్స్‌లో వెళ్తా. ఎలిమెంట్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయొచ్చు. ఫ్రేమ్స్ అని ఉంది. పైన టైప్ కూడా చేయొచ్చు. లేకుంటే ఇక్కడ ఫ్రేమ్స్ మీద క్లిక్ చేయండి. సో, దీనిలో ఏది బేసిక్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ. నేనిది తీసుకుంటున్నా. ఓకే. సో, ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇక్కడ పెట్టండి. ఇలా పెడితే చాలు. ఇప్పుడు దీని లోపల మేము ఒక ఫోటో యాడ్ చేయాలి. ట్రావెల్ అని ఇస్తున్నా నేను. ఎలా మీకు ఇమేజెస్ కావాలో అలా మీరు సెర్చ్ చేయొచ్చు. లేదు మీకు కస్టమర్ ప్రొవైడ్ చేసినారంటే అదే మీరు ప్లేస్ కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇది ఒక ఫ్లైట్ ఉంది. అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా ఇది కూడా తీసుకోవచ్చు. కానీ ఓరియంటేషన్ కూడా మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. అంటే వర్టికల్ కావాలంటే వర్టికల్ చూపిస్తుంది. స్క్వేర్ అంటే స్క్వేర్ చూపిస్తుంది. స్క్వేర్ తీసుకుంటే బాగా ఇక్కడ ఫిట్ అవుతుంది. సో, నేను స్క్వేర్ తీసుకున్నా ఇక్కడ. ర్యాండమ్ ఇమేజెస్ నేను తీసుకుంటున్నా. మీరు చూజ్ చేసుకోండి ఏది బాగా అనిపిస్తుందో అది. జస్ట్ ఇమేజ్ ఫోటో పెట్టి దాని మీద ఇలా మూవ్ అయితే దాంట్లో ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయింది. కానీ ఇది కనపడడం లేదు. ఎందుకంటే మేము దీనికి బార్డర్ ఇవ్వలేదు. బార్డర్ ఇస్తే బాగుంటుంది. సో, 4 బార్డర్ పెడుతున్నా నేను. కలర్ వచ్చేసి రెడ్, యెల్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను వైట్ తీసుకుంటున్నా. ఇక్కడ స్క్వేరే పెట్టాలని ఏమీ లేదు. మీరు సర్కిల్ కావాలంటే సర్కిల్ కూడా తీసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది ఫ్రేమ్స్‌లో. సో, ఇది వైటే బాగుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా అగైన్ ఫ్రేమ్స్ యాడ్ చేయడం అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. కంట్రోల్-సి, కంట్రోల్-వి. ఓకే. ఫ్రేమ్స్ ఫోటోస్ మేము తర్వాత చేంజ్ చేయొచ్చు. అగైన్ వి చేయండి. ఓకే. సో, ఈ 3 కరెక్ట్‌గా ప్లేస్ అయిన తర్వాత లేదు మీరు కరెక్ట్ ప్లేస్‌మెంట్ చేయడం లేదంటే ఆల్ 3 సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ పెట్టి ఆల్ 3 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పొజిషన్స్‌లో వెళ్ళి ఇక్కడ అరేంజ్‌లో వెళ్ళండి. సో, అరేంజ్‌లో వెళ్ళి ఇక్కడ మీరు టైడీ అప్ అని ఇవ్వచ్చు. వర్టికల్లీ ఇలా చేయొచ్చు. చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్-సి, కంట్రోల్-వి చేయండి. ఇంకొక కాపీ మాకి ఇక్కడ అయింది. ఇది ఇలా పెట్టేయాలి. ఓకే. సో, ఇప్పుడు మేము 1 బై 1 ఫోటోస్ చేంజ్ చేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేద్దాము. ట్రావెల్‌లో వేరే ఇంకొక ఫోటో తీసుకుందాం ఇక్కడ. ఇది బాగా అనిపిస్తుంది. ఓకే. సో, కొంచెం చిన్నది చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, పొజిషన్ కరెక్ట్ అవ్వలేదంటే వేరే ఫోటో మీరు పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఇలా డిజైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లేస్ వస్తుంది ఇక్కడ టెక్స్ట్ పెట్టడానికి. సో, టెక్స్ట్ మేము కావాలంటే ఇక్కడ రైట్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ మ్యాజిక్ రైట్ మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాజిక్ రైట్ కూడా ఉంది. సో, మ్యాజిక్ రైట్‌తో మీరు రైట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అది మీకు ఎగ్జాంపుల్ ఇస్తుంది. రైట్ ఏ స్మాల్ డిస్క్రిప్షన్ అని ఇస్తా నేను. రైట్ ఏ స్మాల్ డిస్క్రిప్షన్ ఫర్ ట్రావెల్ బ్రౌచర్ పేజ్ అని ఇచ్చిన నేను. సో, దీన్ని మీరు ఒకసారి రీడ్ చేసుకోండి. మీ కంపెనీ పేరు అది ఇస్తే అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నేను జస్ట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసి దీంట్లో నేను పేస్ట్ చేస్తున్నా. ఓకే. సో, పేస్ట్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సైజ్ తగ్గిస్తాము మేము. ఓకే. సైజ్ తగ్గిస్తున్న తర్వాత ఇక్కడ పెడుతున్నా. ఓకే. కలర్ వైట్ ఇద్దాము. వైట్ కలర్. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ స్టైల్ ఎప్పుడు మీరు ట్రావెల్ కోసం చూస్తున్నారంటే ఇలా హ్యాండ్ రైటింగ్ కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి. అలా తీసుకోవాలి.
వింటేజ్ కూడా ఉంది, వింటేజ్ కూడా బాగుంటుంది. లేదు ఇలా కెలిగ్రఫీలో కావాలంటే అది కూడా మీరు పెట్టొచ్చు. నేను హ్యాండ్ రైటింగ్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, ఇది బాగుంది. సో తర్వాత ఇక్కడ ట్రావెల్ అని ఇంకొక టెక్స్ట్ తీసుకుందాము. ఫస్ట్ పేజ్లో, ఇది ఫస్ట్ పేజ్ ఇక్కడ ఉండేది. ట్రావెల్ గైడ్ అని నేను ఇస్తున్నా. ఇది కూడా కొంచెం ఫ్యాన్సీగా మేము తీసుకుంటే బాగుంటుంది. ఇది బాగుంది. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు సెకండ్ లైన్ దీని మీద ఓవర్లాప్ అవుతుంది. మేమేం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, లైన్ స్పేసింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇంకా కొంచెం కావాలంటే ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. లేదు గైడ్ కొంచెం రైట్ సైడ్లో కావాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు బాగుంది. కొంచెం ఇలా టర్న్ చేయాలంటే టర్న్ కూడా చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చుకోవచ్చు మీరు ఇలా, రైట్. సో ఇక్కడ ఫోన్ నంబర్, మరి మీ కంపెనీ ఏ కంపెనీ కోసం మీరు డిజైన్ చేస్తున్నారో ఆ కంపెనీ ఈమెయిల్ ఐడి అవన్నీ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి, సోషల్ మీడియా ఐకాన్స్ అని ఇవ్వాలి. సోషల్ మీడియా ఐకాన్స్ అని ఇస్తే అన్ని సోషల్ మీడియా ఐకాన్స్ ఇక్కడ వస్తాయి. మీరు ఏమేమి యాడ్ చేయాలి, మీకు లింక్డ్ఇన్ పేజ్ ఉంటే లింక్డ్ఇన్ పేజ్, వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్, యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ఐకాన్స్ అవన్నీ ఇక్కడ యాడ్ చేసి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఈజీగా మీరు బ్రౌచర్ డిజైన్ చేయొచ్చు. సెకండ్ పేజ్ కూడా సేమ్ ఇక్కడ యాడ్ చేసుకోండి, సేమ్ కలర్ వచ్చేస్తుంది. సెకండ్ పేజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పేజ్ కూడా మీరు డైరెక్ట్గా సేమ్ మెథడ్లో డిజైన్ చేయొచ్చు. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే పిఎన్జి ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు క్లాసు యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటా. మీకు బాగా అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. మరి ఇంకా వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే రీసెంట్గా వచ్చే వీడియో మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.